హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈ రోజు ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్ ఉన్నాయి. ఒక కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని లాంచ్ చేయబోతుంది. అదేవిధంగా హీరో విదా తరపున ఒక కొత్త సిరీస్ లాంచ్ కాబోతుంది. అదేవిధంగా ఒక కంపెనీ తన ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసము 161 కోట్ల ఫండ్ రేస్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఈ రోజుటి ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవెల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి రీసెంట్ గా ఆథర్ తన 450 సిరీస్ లో 3 వేరియంట్లని లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి బేస్ వేరియంట్ 450S మరియు మిడ్ వేరియంట్ 450X, అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి 450FX. అయితే ఈ మూడిటి యొక్క పర్ఫార్మెన్స్, ప్రైస్ లో డిఫరెన్స్ ఏముంది అనే దానిపైన ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ మూడిట్లో ఏదన్నా తీసుకోవాలనుకుంటే దానికన్నా ముందు ఆ వీడియో డీటెయిల్ గా చూడండి. ఐకార్డ్ లో ఇచ్చేస్తాను. వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మూడిట్లో ఏం డిఫరెన్స్ ఉంది అనేది. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే ఆథర్ ఈ కొత్త సిరీస్ లో కొత్త ఫీచర్స్ మరియు పర్ఫార్మెన్స్ ని డెవలప్ చేయడం జరిగింది. మరి వాటి గురించి ఇప్పుడు జరగబోయే ఎక్స్పోలో డీటెయిల్ గా తెలుపనుంది. దానితో పాటు తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ని కూడా అక్కడ షోకేస్ చేయబోతుందని చెప్తున్నారు. అయితే అది చూడాలి. ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది ఆథర్ తరపున ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వస్తాయా రావా. అదే విధంగా ఇప్పుడు 2025లో ఇన్ ఫ్యూచర్ ప్లాన్ ఏముంది ఆథర్ది. ఎందుకంటే రీసెంట్ గానే ఐపీఓ తీసుకురావాలని ఆథర్ ట్రై చేస్తుంది కదా. అయితే దానికన్నా ముందు ఆథర్ తన ఫ్యూచర్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇప్పుడు జరగబోయే ఎక్స్పో మంచి ప్లాట్ఫారం కాబట్టి మేబీ అక్కడ ఆథర్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అదే విధంగా రాబోయే ప్రొడక్ట్స్ గురించి అక్కడ షోకేస్ చేయవచ్చు అని చెప్తున్నారు. మరి చూడాలి ఈవెంట్ స్టార్ట్ అయినాక ఏం అప్డేట్స్ వస్తాయో ఆథర్ తరపున. ఇప్పుడు జనవరి 17 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో గ్రూస్ కాటన్ తన 2 బ్రాండ్ల అంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గురించి ఆంపైర్ ఎలక్ట్రిక్ ఉంది కదా, అదే విధంగా ఎలక్ట్రిక్ 3 వీలర్ గురించి గ్రూస్ ఎలక్ట్రిక్ ఉంది. మరి ఈ 2 బ్రాండ్ లో కొత్త ప్రొడక్ట్స్ ని అక్కడ అన్వీల్ చేయబోతుందని చెబుతున్నారు. అయితే స్పెషల్ గా ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకున్నట్లయితే ఆంపైర్ ఎలక్ట్రిక్ లో ఒక కొత్త మోటార్ సైకిల్ ని ఇక్కడ అన్వీల్ చేయబోతుంది. దాన్ని తీసుకొని కొన్ని ఫోటోస్ అంటే బ్యాక్ లైట్, టెయిల్ లైట్ ఫోటో కూడా వీళ్ళు టీస్ చేయడం జరిగింది. దానిని బట్టి వీళ్ళు ఈ ఈవెంట్ లో ఒక కొత్త మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని అన్వీల్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు 2025 సంవత్సరంలో మాక్సిమం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి. అందులో ఆంపైర్ ఎలక్ట్రిక్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది ఏ కంపెనీ మోటార్ సైకిల్ ని తీసుకురాబోతుంది అనేది. అయితే ఇప్పుడు ఆంపైర్ తరపున వచ్చే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో 8 to 10 kWh పీక్ పవర్ ఉండబోతుంది. అదే విధంగా ఈ మోటార్ సైకిల్ లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేస్తారని చెప్తున్నారు. మరి అది అన్వీల్ అయినాకనే తెలియాలి ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏం రేంజ్ తీసుకుని వస్తారు, ఏ ప్రైస్ పాయింట్ పైన దీన్ని లాంచ్ చేయబోతారు అనేది. అయితే నెక్స్ట్ న్యూస్ కూడా ఆంపైర్ ఎలక్ట్రిక్ గురించే. ఆంపైర్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాగ్నస్ న్యూ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.3 kWh లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేయనున్నారు. దీనితో 100 km సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదే విధంగా 65 km/h టాప్ స్పీడ్ ఇందులో లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫుల్ చార్జ్ చేయాలంటే 5 నుంచి 6 గంటలు ఇంట్లో ఛార్జింగ్ పైన పెట్టాల్సి ఉంటుంది. అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 80,000 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక మిగిలిన డీటెయిల్స్, దీని స్పెసిఫికేషన్ మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. దీని పర్ఫార్మెన్స్ ఏముంది, ఏమేం ఫీచర్స్ ఇందులో తీసుకొచ్చారు, అది తీసుకోవచ్చా లేదా, మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపారిజన్ చేస్తే బెటరా కాదా అనేది విషయాన్ని పైన మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చిందాడే మీకు అప్డేట్ లభిస్తుంది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫండింగ్ గురించి. బిగోస్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల R&D అదే విధంగా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము 161 కోట్ల ఫండ్ రేజ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ ని తన కంపెనీ ఎక్స్పాన్షన్ కి, డీలర్షిప్ పెంచడానికి, అదే విధంగా ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించనున్నారు. అదే విధంగా కంపెనీ బిగోస్ తరపున 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగబోతుంది. అంటే కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్స్ బిగోస్ ఆటో తీసుకురాబోతుంది ఇన్ ఫ్యూచర్ లో. అదే విధంగా కంపెనీ 120 నుంచి 500 డీలర్షిప్ ని కొత్తగా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓవరాల్ ఇండియాలో 1000 టచ్ పాయింట్స్ ని ఓపెన్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇండియాతో పాటు అబ్రాడ్స్ లో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేయబోతున్నారని చెప్పడం జరిగింది బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా. అయితే ప్రస్తుతం బిగోస్ ఆటోలో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి RUV 350, అదే విధంగా సెకండ్ వచ్చేసి BGC12i. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతము బిగోస్ ఆటో ఇండియన్ మార్కెట్ లో అమ్ముతుంది. అయితే చూడాలి వీళ్ళు తేబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏ పర్ఫార్మెన్స్ వస్తుంది, అదే విధంగా ఏ ప్రైస్ పాయింట్ పైన లాంచ్ చేయబోతారు అనేది. అయితే రీసెంట్ గా హీరో విదా తన అప్గ్రేడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ V2 ని లాంచ్ చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో విదా ఒక కొత్త సిరీస్ ని కూడా తీసుకురాబోతుంది. అయితే రీసెంట్ గా అంటే పోయిన సంవత్సరము డిసెంబర్ లో హీరో విదా ఒక కొత్త సిరీస్ VX పేరుని ట్రేడ్ మార్క్ చేయడం జరిగింది. ఈ కొత్త సిరీస్ లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మొదటి వచ్చేసి VX2, అదే విధంగా సెకండ్ వచ్చేసి
VX2 Pro, అదే థర్డ్ వచ్చేసి VX2 Plus. అయితే ఇందులో మేబీ బేస్ వేరియంట్ వచ్చేసి VX2 ఉండొచ్చు, అదే విధంగా టాప్ అండ్ వేరియంట్ వచ్చేసి VX2 Plus ఉండొచ్చు. అయితే హీరో విదా ఈ నేమ్ సిరీస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లను తెస్తుందా లేదా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తెస్తుందా కన్ఫర్మ్ లేదు. అయితే రీసెంట్ గా ఎక్మా ఈవెంట్ జరిగింది కదా, అక్కడ వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ విదా జెడ్ ని అన్వీల్ చేయడం జరిగింది. అందులో 2.2 kWh అదే విధంగా 4.4 kWh బ్యాటరీతో ఈ స్కూటర్ ని షోకేస్ చేయడం జరిగింది. అయితే ఈ విదా జెడ్ ఏదైతే ఉందో అది యూరోపియన్ మార్కెట్ కోసము వాళ్ళు అక్కడ షోకేస్ చేశారు. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇండియాలో ఈ కొత్త VX సిరీస్ లో తీసుకొస్తారా అనే ఒక ఒపీనియన్ ఉంది. అదే విధంగా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని కూడా షోకేస్ చేశారు అక్కడ. మరి ఆ మోటార్ సైకిల్ యొక్క డిజైన్ పేటెంట్ కూడా ఇండియాలో ఫైల్ చేయడం జరిగింది. అయితే మోటార్ సైకిల్ వస్తుందా లేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తాయా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కన్ఫర్మ్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే ఈవెంట్ లో ఈ నేమ్స్ తీసుకొని అదే విధంగా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొని హీరో విదా ఏదైనా షోకేస్ చేయవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 4-వీలర్ గురించి పోయిన సంవత్సరము MG మోటార్స్ విజ్డర్ ఈవీని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ కార్ లో వీళ్ళు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే కస్టమర్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు కార్ కి సపరేట్ అమౌంట్ అదే విధంగా బ్యాటరీ సపరేట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాటరీ కోసం మనం కంప్లీట్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సర్వీస్ అంటే దాన్ని యూజ్ చేసినంత మనము అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినందుకు వీళ్ళ కార్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. అయితే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల 2024లో టాప్ సెల్లింగ్ కార్ కూడా MG విజ్డరే ఉండే ఎలక్ట్రిక్ లో. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో దాని మీద ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడానికి MG మోటార్స్ కోటక్ మహేంద్ర ప్రైమ్ తో పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. అయితే అన్ని కంపెనీస్ ఫిక్స్ బ్యాటరీతో తన ఎలక్ట్రిక్ కార్స్ ని తీసుకొస్తుంటే MG మాత్రం ఒక డిఫరెంట్ దారిని ఎంచుకుంది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ కాబోతుంది. అందుకోసమే 2024లో టాప్ సెల్లింగ్ కార్ కూడా ఉండే MG విజ్డర్. అయితే ఇవి ఈ రోజటి అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇలాగే డైలీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.